లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏం చూసాం? ఫుడ్ అండ్ హెల్త్లో 2 పార్ట్స్ చూసాం కదా. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి హ్యాబిట్స్ అనేటివి మనము ఇంక్లూడ్ చేసుకోవాలి మన డైలీ లైఫ్లో అనేటి. ఓకే, ఇప్పుడు పార్ట్ 3లోకి వచ్చేసాం. వెల్కమ్ టు పార్ట్ 3. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ చిల్డ్రన్? మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా లెసన్? ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. మీకు ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే మీ అందరికీ కూడా ఇది చాలా ఇష్టమైన టాపిక్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది. సరే, లెట్స్ get into the class. Observe these pictures. Page number 21, course book, volume 1. Observe these pictures carefully. Where do you like to eat? Which food is safe for your health? ఎలాంటి ఫుడ్ మీకు సేఫ్, ఎక్కడ మీరు ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయాలి? జనరలీ స్ట్రీట్ ఫుడ్ ఆర్ ఫుడ్ ప్రిపేర్డ్ అండ్ సోల్డ్ ఆన్ ద రోడ్ సైడ్స్ ఈజ్ నాట్ కవర్డ్ ప్రాపర్లీ. సో రోడ్ సైడ్ మనకి ఏదైతే ఫుడ్ దొరుకుతుందో అది సరిగ్గా కవర్ అయి ఉండదు. మన ఇంట్లో అయితే మనం లిడ్స్ అనేవి కేర్ఫుల్గా పెడతాం, కానీ రోడ్ సైడ్ అయితే ఈగలు వాలుతుంటాయి, దోమలు వాలుతుంటాయి. మనకి ట్రాఫిక్ ఏదైతే ఉందో ఇంత డస్ట్ అనేది వాటి మీద పడుతూ ఉంటుంది. కాబట్టి బయట దొరికే ఫుడ్ హైజీన్ కాదు, హెల్తీ కాదు. నెక్స్ట్, డస్ట్, జర్మ్స్, flies and another harmful insects contaminate the food. Such type of food is harmful to our health. Avoid buying and eating of food which is kept in unhygienic surroundings. Unhygienic, బయట ఎక్కడైతే మనకు అన్హైజీనిక్గా ఉంటుందో, పానీపూరి వాడు గోర్ల నిండా మట్టి పెట్టుకొని ఏం చేస్తాడు? ఆనియన్స్ కట్ చేస్తాడు. ఆనియన్స్నే మనం బాగా పెట్టుకొని ఏం చేస్తాం? అబ్బా ఎంత బాగుందన్నా పానీపూరి, ఎంత బాగుందన్నా, ఇంకొంచెం సాస్ వేయి, ఇంకొంచెం పైన సాస్ వేయి, ఏంటి కొంచెం వేసావు సాసు, ఇంకొంచెం వేయన్నా, ఎంత హ్యాపీగా తింటామో కదా. సో వీటన్నిటికీ మనం అది హైజీన్గా ఉందా లేదంటే అన్హైజీనిక్గా ఉందా ఏమీ చూడం. సాస్ ఎక్కువ వేస్తున్నాడు, టేస్ట్ బాగుంది, తినేస్తున్నాం. టేస్ట్ బాగుంటే ఏదైనా తినేస్తామా? బీ కేర్ఫుల్. ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. దుమ్ము పడితే దుమ్మునే తింటున్నాం, బయట ఉండే ఫుడ్ టేస్టీగా ఉన్నాయని. ఎప్పుడో 1 year క్రితం చేసింటాడు, ప్యాకింగ్ చేసి నీట్గా ఇప్పుడే నిన్నగాక మనం తయారు చేసాము, ఫ్రెష్గా ఉంది తీసుకోండి అని చెప్తారు. వెంటనే ఏం చేస్తాము? టేస్ట్ బాగుంది కాబట్టి ఏం చేస్తామో తీసేసుకుంటాం. దాని తర్వాత ఏమొస్తుంది? ఫుడ్ పాయిజన్ వస్తుంది. ఫుడ్ పాయిజన్ అవుతుంది బాడీలో. ఇంకోటి ఏమవుతుంది? స్టమక్ పెయిన్ వస్తుంది. నెక్స్ట్ నోసియా వస్తుంది. నెక్స్ట్ ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. చూసారా ఎన్ని ఉన్నాయో, ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో. సో బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్ స్ట్రీట్ ఫుడ్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఈవెన్ కమలాపురంలో కూడా చూస్తూ ఉంటాను కదా, ఈవినింగ్ అయ్యే లోపల గోబీ ఫాస్ట్ ఫుడ్స్, గోబీ, పానీపూరి అన్నీ కూడా. కరోనా రావడం వల్ల మనకు మేలు ఏది జరిగిందంటే మనలో ఉన్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి చాలా వరకు మార్చుకున్నాం, అంతే కదా. ఇంతవరకు కూడా పానీపూరి వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వలేదు. సో ఇలాంటివి చూసారా, పానీపూరిలో వాటర్ ఇస్తారు కదా, ఆ వాటర్ డిప్ చేసుకొని తినమంటారు. ఆ వాటర్ మినరలా, ప్యూరిఫైడా కాదు, ఇవేమీ ఆలోచించడం. వాడు ఎలాంటి వాటర్, ఆఖరికి షింక్లో పట్టుకొచ్చిన వాటర్ కూడా యూస్ చేసినా కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ ఈటింగ్ ఫుడ్. నేను చాలా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఒకతనికి హెచ్ఐవి పాజిటివ్ ఉంది. చాలా హెచ్ఐవి అంటే ఎయిడ్స్ అనమాట, చాలా ప్రాణాంతకమైన వ్యాధి. అతను పానీపూరి అమ్మేవాడు అనమాట, పానీపూరి సెల్లర్. అతను కట్ చేసేటప్పుడు ఆనియన్స్ ఆయనకి హ్యాండ్ అనేది కట్ అవుతూ ఉంటుంది అనమాట ప్రతిసారి. ఇది నిజంగా జరిగిందే, ఎందుకంటే ప్రివెన్షన్ కోసం నేను చెప్తున్నాను, బెటర్గా ఉంటారని. ఆయన కట్ చేసేటప్పుడు ప్రతిసారి ఆనియన్స్ కొంచెం బ్లడ్ అనేది స్క్లాట్ అవుతూ బయటికి పడుతూ ఆ ఆనియన్స్ మీద పడుతూ ఉండేది. ఆ ఆనియన్స్ అనేది పిల్లలు తింటూ ఉండేవాళ్ళు. రోజు ఒక అమ్మాయి అక్కడ కొనుక్కొని వెళ్ళేది. నేను చిన్నగా ఉన్నప్పుడు జరిగింది మ్యాటర్. అతను ఏం చేసేవాడు? రోజు అమ్మాయికి సెల్ చేస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయికి కూడా హెచ్ఐవి పాజిటివ్ అనేది వచ్చింది. అంటువ్యాధి కదా హెచ్ఐవి అనేది. అతను చేసిన తప్పుకి అతని దగ్గర ఈ అమ్మాయి అన్హైజీనిక్గా తినడం వల్ల అతనికి ఉండే రోగం ఈ అమ్మాయికి వచ్చింది. చూసారా? కాబట్టి ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. యూ ఆల్వేస్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వైల్ యూ ఆర్ లుకింగ్ అరౌండ్ అస్. ఓకే, నెక్స్ట్ లెట్ us learn some eating habits to keep our body healthy. కొన్ని గుడ్ హ్యాబిట్స్, గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్. ఏం చేయాలి?
యూజ్ వాష్డ్ ప్లేట్స్. ఎప్పుడు కూడా ప్లేట్స్ అనేవి నీట్గా వాష్ చేసుకున్న తర్వాతనే ఫుడ్ అనేది దాంట్లో పెట్టుకోండి. నెక్స్ట్, వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. తినే ముందు ఏం చేయాలి? ఖచ్చితంగా హ్యాండ్స్ని కడుక్కోవాలి, నీట్గా శానిటైజ్ చేసుకోవాలి. నెక్స్ట్, వాష్ ఫ్రూట్స్ బిఫోర్ ఈటింగ్. ఎందుకంటే ఫ్రూట్స్ మీద కొన్ని తొందరగా మాగిపోవాలని చెప్పేసి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ స్ప్రే చేసి ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అనే కాదు, ఏది తిన్నా కూడా ఏం చేయాలి? వాష్ చేసుకొని తినాలి. నెక్స్ట్, ఈట్ ఫ్రెష్ ఫుడ్. ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్న ఫుడ్డే తినండి. నైట్ది మార్నింగ్కి, మార్నింగ్ని నైట్కి తినకండి. ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా వండుకొని తినండి. నెక్స్ట్, ఈట్ కవర్డ్ ఫుడ్. ఎప్పుడు కూడా నీట్గా లిడ్ వేసి కవర్ చేసి ఉంటుంది కదా, అలాంటి ఫుడ్డే తినండి. నెక్స్ట్, టేక్ స్మాల్ బైట్స్. లడ్డు అంటే ఇష్టం కదా అని చెప్పేసి ఇంత లడ్డు ఉంటే అంత లడ్డు నేను నోట్లో పెట్టుకున్నాను అనుకోండి, ఇంకొక 1 అవర్ పడుతుంది నేను తినే లోపల. కాబట్టి ఏం చేయాలి? స్మాల్ బైట్స్ కొంచెం కొంచెం తీసుకొని తినండి. నెక్స్ట్, చ్యూ ప్రాపర్లీ. ఏమో టైం అయిపోద్దేమో, ఇంకా అయిపోయి వ్యాన్ వచ్చేస్తుంది, స్కూల్ బస్ వచ్చేస్తుంది, నేను హరీ బరీ వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఎలా అంటే అలా నమలకుండా మింగద్దండి. లోపల డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు. అందుకే కంపల్సరీగా బాగా చ్యూ చేయండి, బాగా నమిలి మింగండి. నెక్స్ట్, యూజ్ స్పూన్ అండ్ ఫోర్క్. ఎప్పుడు కూడా స్పూన్ యూజ్ చేయండి, ఫోర్క్ యూజ్ చేయండి తినేటప్పుడు. ఓకేనా? ఇవి మన గుడ్ హ్యాబిట్స్ అనమాట. నెక్స్ట్, ఈజ్ దిస్ ఏ హెల్తీ ప్రాక్టీస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ తుప్పు పట్టిపోయింది. వెజల్స్ అన్నీ, ఐరన్ వెజల్స్ అన్నీ ఏమైనాయి? తుప్పు పట్టిపోయింది, నీట్గా లేవన్నమాట. అలాంటి వాటిల్లో కుకింగ్ చేయడం అనేది మంచిదా లేదంటే బ్యాడ్ హ్యాబిటా? అండ్ it is not only the eating habit but also cooking practices that makes or mar our health. So proper care must be taken while preparing food. మనం ఏవైతే వెజల్స్ వాడతామో, వంట సామాన్లు వాడతామో అవి చాలా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే వాటిలో ఒకవేళ ఇప్పుడు చూడండి, చాలా తుప్పు పట్టిపోయిన ఐరన్ వెజల్ కానీ ఏదైనా నేను తీసుకొని వచ్చి వాడాను అనుకోండి, ఏమవుతుంది? దాంట్లో ఉండే అన్హెల్తీ ఐటమ్స్ అంటే దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా నా స్టమక్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఎంత ఫ్రెష్గా వెజిటేబుల్స్ కట్ చేసి వేసినా కూడా దాంట్లో ఉండే డస్ట్ వల్ల నాకేమవుతుంది? హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా వెజల్స్ని కూడా క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, సెకండ్ టాపిక్ ఏంటి? హెల్తీ కుకింగ్ హ్యాబిట్స్. ఎలాంటి హెల్తీ కుకింగ్ అంటే ఎలాంటి హ్యాబిట్స్ని తీసుకోవాలి, మనము నేర్చుకోవాలి. ద ఇంటిగ్రెంట్స్ యూజ్డ్ టు కుక్ ఫుడ్ మస్ట్ బీ ఫ్రెష్, క్లీన్ అండ్ సేఫ్. మనం యూజ్ చేసే ఇంటిగ్రెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు స్పైసెస్ యూజ్ చేస్తాము. మోస్ట్లీ అందరం పూర్వకాలంలో అయితే డ్రై చిల్లీస్ ఉంటాయి కదా, ఎర్రమిరపకాయలు, అవి ఏం చేస్తారు? బయట ఎండపెట్టేసి పౌడర్ చేసుకొని కారం పొడి వాడారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆశీర్వాద్ కారం పొడి, అన్నపూర్ణ, సరే ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ అనేటివి వచ్చాయి. వాటిలలో కొన్నిట్లో ఏం చేస్తారు? ఫ్రాడ్ చేస్తారు. ఇటుక పొడి ఉంటుంది కదా, ఆ ఇటుకల్ని పొడి చేసి ఆ పొడిని కారం పొడిలో కలుపుతూ ఉంటారు. సో మనము స్మెల్ అప్పుడే కనిపెట్టేయచ్చు ఏది ఒరిజినల్ ఏది నాట్ ఒరిజినల్ అనేసి. సో అలాంటివి స్పైసెస్ కానీ సేఫ్ కానీ ఎక్స్పైరీ డేట్ చూడాలి. ఫస్ట్ మనం ఏ ప్యాక్ అయినా కొనిన వెంటనే ఎక్స్పైరీ డేట్ 20 months బిఫోర్ ఉందా సేఫ్ అని, లేదంటే 12 months బిఫోర్ ఉందా, లేదంటే 6 months ఉందా. సో మనం కొన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఈ రెండు కూడా మనం చెక్ చేసుకొని ఏ ప్రోడక్ట్నైనా యూజ్ చేయాలి. వెజిటబుల్ షుడ్ బి ప్రాపర్లీ వాష్డ్ విత్ వాటర్ టు రిమూవ్ ఎనీ డస్ట్, సాయిల్ ఆర్ కెమికల్స్ ఆన్ దెమ్. సో ఏవైనా కూడా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా వాటిపైన డస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆకుకూరలు తింటాము, లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి. ఆ లీఫీ వెజిటబుల్స్ ఏమవుతాయి? మనకి మట్టిలో నుంచి వస్తాయి కదా, భూమిలో నుంచి వస్తాయి, ఆటోమేటిక్గా మట్టి అనేది ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? నీట్గా వాష్ చేసి ట్వైస్ కానీ ట్రైస్ కానీ వాష్ చేసి 2 or 3 times వాష్ చేసిన తర్వాతే మనం వాడాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ నెసరీ టు వాష్ హ్యాండ్స్ బిఫోర్ కుకింగ్. ఎప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకునే కుకింగ్ అనేది చేయాలి. కీప్ ద కిచెన్ క్లీన్ ఆల్వేస్. ఎప్పుడు కిచెన్లో ఎప్పుడు పడిన వెజల్స్ అప్పుడు క్లీన్ చేస్తూ, మమ్మీకి ఎప్పుడు మనం బర్డెన్ కాకూడదు. 3rd class 4th class కదా మీరందరూ. సో మీరు తిన్న ప్లేట్ మీరే వాష్ చేసుకోవాలి, మీ సాక్సెస్ మీరే వాష్ చేసుకోవాలి. మీరు 1st classలో నేర్చుకున్నారు కదా గుడ్ మేనర్స్ అనేసి. సో అలాంటి మేనర్స్ని మీరు కలిగి ఉండాలి. మేనర్స్ అనేది బయట ఒక్కటే కాదు, బయట చూపించి ఇంట్లో వాళ్ళ దగ్గర మనం ఏంటో చూపించాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళ దగ్గర అలాగే మేనర్గా ఉండాలి, బయట వాళ్ళ దగ్గర మేనరబుల్గా ఉండాలి. సో మీ యొక్క వెజల్స్ ఏవైతే మీరు తింటారో, ప్లేట్ కానీ గ్లాస్ కానీ, ఇవన్నింటినీ మీరే వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ క్లాత్స్ మీరు వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ అంతకు మీ ఓన్గా బాత్ చేయడానికి ట్రై చేయండి.
నెక్స్ట్ రిపీటెడ్ హీటింగ్ అండ్ ఓవర్ హీటింగ్ ఆఫ్ ఫుడ్ షుడ్ బి అవాయిడెడ్. ఎప్పుడు 2 days క్రితం ఫ్రిడ్జ్లో పెట్టింటాం, అది చూడగానే స్మెల్ బాగానే ఉంటుంది, సో ఇది చెడిపోలేదని చెప్పి మళ్ళీ ఏం చేస్తాం, హీట్ చేస్తాం, మళ్ళీ ఇంకో 2 days ఫ్రిడ్జ్లో పెడతాము, ఏమవుతుంది, ఇంకా ఫ్రెష్గానే ఉంటుంది, మళ్ళీ హీట్ చేస్తాం. ఇలా ఓవర్ హీటింగ్ అనేది చేయకూడదు. మినిమం 24 hours లోపల ఫుడ్ అనేది హీట్ చేసుకుని తినేయాలి. అలా అని చెప్పేసి మరీ ఓవర్ హీటింగ్ చేసామనుకోండి, ఏమవుతుంది, వాటిలో ఉండే విటమిన్స్ అనేటివి మన బాడీలోకి అందవు కాదు కదా, లోపల మనకు విటమిన్స్ ఏవైతే ఉంటాయో అవి డెడ్ సెల్స్గా మారిపోతాయి, అంటే చనిపోతాయి. సో బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ ఈటింగ్ ఓవర్ హీటెడ్ ఫుడ్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మనకు గుడ్ హ్యాబిట్స్ అనేటివి ఉన్నాయి. వాష్డ్ వెజిటేబుల్స్, ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ని వాష్ చేసుకొని వంట వండాలి. నెక్స్ట్ ఫ్రెష్ ఫుడ్ ఇంటిగ్రెంట్స్, ఎప్పుడు ఫ్రెష్గా ఉండే ఇంటిగ్రెంట్స్, స్పైస్ పౌడర్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఫ్రెష్గా ఉంటాయో అవి వాడాలి. నెక్స్ట్ క్లీన్ కిచెన్, ఎప్పుడు కిచెన్ని క్లీన్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. సెరల్స్ అండ్ పజిల్స్ షుడ్ బి క్లీన్ బై రిమూవింగ్ ఇంప్యూరిటీస్. మనం ఏవైతే బియ్యం ఉంటుంది, బియ్యంలో ఏముంటాయి, పురుగులు ఉంటాయి, కొంచెం చెత్త ఉంటుంది, ఎందుకంటే విన్నింగ్లో అవి చేస్తూ ఉంటాం కదా. మనకు డైరెక్ట్గా ఫార్మర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ విన్నింగ్ చేస్తారు, దులిపినప్పుడు వాటిలో మట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి, కామన్గా స్టోన్స్ కూడా వస్తుంటాయి, రాళ్ళు. అవన్నిటికీ ఎలా క్లీన్ చేయాలి అంటే ఫస్ట్ హ్యాండ్ పికింగ్. ఫస్ట్ ఏం చేయాలి, ఒక చాట్లో బియ్యం వేసుకొని లోపల ఏమైనా పురుగులు కానీ లేదంటే స్టోన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయో చూసి హ్యాండ్స్తో తీసి బయటికి పడేయండి. నెక్స్ట్ సేవింగ్ అంటే జల్లించండి బాగా, ఇంకా ఏమైనా డస్ట్ పార్టికల్స్ కంటికి కనిపించినవి ఉంటే అలా పోతాయి. నెక్స్ట్ విన్నింగ్, చాట్లో వేసి ఏం చేయాలి, చెరుగుతారు కదా, ఇలా పైకి ఇంకేం చేస్తారు, చెరుగుతారు, అప్పుడు లోపల ఉండే ఏమైనా పొట్టు పదార్థం ఉంటే ఏమవుతుంది, వెళ్ళిపోతుంది బయటికి. నెక్స్ట్ వాషింగ్. సో ఈ 3 ప్రాసెస్ చేసిన తర్వాత ఏం చేయాలి, వాష్ చేయాలన్నమాట. నీట్గా వాష్ చేసి డబల్ వాటర్ వేసి మనం రైస్ అనేది కుక్ చేస్తాం. నెక్స్ట్ డూ యూ ఫాలో దీస్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. ఇక్కడ మీకు కొన్ని గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇచ్చారు, అవి ఫాలో అవుతున్నారా, ఆర్ దీస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇవి మంచివా చెడువా, డూ దీస్ కీప్ యూ హెల్దీ, ఇవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయా ఉంచనివ్వా అనేది తెలుసుకుందాం. ఈట్ హోమ్ మేడ్ ఫుడ్. సో ఎప్పుడు కూడా హోమ్లో తయారు చేసిన ఫుడ్నే మోస్ట్గా తినండి. ఒకవేళ హరీ టెన్షన్ అవుతుంది, మార్నింగ్ టిఫిన్ తినలేదు, మమ్మీకి బాగలేదు, అప్పుడే ఏదైనా సంథింగ్ ఆప్షన్ లేనప్పుడు మాత్రమే బయట ఫుడ్ తినడానికి ట్రై చేయండి. లేదంటే 99.9% కూడా మీరు ఇంట్లో ఉండే ఫుడ్ తినడానికే ట్రై చేయండి. నెక్స్ట్ ఈట్ మోర్ ఫ్రూట్స్, ఎక్కువ ఫ్రూట్స్ అనేటివి మీరు తినండి. నెక్స్ట్ డ్రింక్ మిల్క్ రెగ్యులర్లీ. నేను చెప్పాను కదా వాట్ ఫుడ్ వి ఈట్ అని లాస్ట్ లెసన్లో. సో ఆ లెసన్లో ఏముంది, మనకు మిల్క్ ఎక్కువగా తీసుకుంటే ఏమొస్తుంది, ప్రోటీన్ అనేది, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్, కాల్షియం, ప్రాస్పరస్ ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయి, ఒక మిల్క్లోనే ఉంటాయి. నెక్స్ట్ అవాయిడ్ జంక్ ఫుడ్, పిజ్జాలు బర్గర్లే కాదండి, గోబీలు, పానీపూరీలు, ఎక్కువగా ఆయిలీ ఫుడ్ ఉండే వాటన్నిటి కూడా ఏ కేటగిరీలోకి వస్తాయి, జంక్ ఫుడ్ కేటగిరీలోకే వస్తాయి. నెక్స్ట్ ఈట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. ఇంటర్వెల్ కాకూడదు, సరే అప్పుడే స్నాక్స్ బాక్స్ తీసి ఏమేమి ఉన్నాయి అన్నీ తినేయకూడదు, మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి సరిపడా తినేయకూడదు, స్మాల్ క్వాంటిటీస్, చిన్న క్వాంటిటీస్లో తింటూ ఉండండి. నెక్స్ట్ హ్యావ్ డిన్నర్ ఎర్లీ, మ్యాక్సిమం 6:30-7 లోపలే మీరు డిన్నర్ చేయడానికి ట్రై చేయండి. 6:30-7 మేడం, డోరామాన్ వస్తుంది, టామ్ అండ్ జెర్రీ వస్తుంది, పక్కింటి వాళ్ళతో ఆడుకోవాలి, ఎన్ని ఉంటాయి మేడం 6:30 లోపల అంటే ఎలా అవుతుంది, అలవాటు చేసుకోవాలి, అప్పుడే డైజెషన్ అనేది కరెక్ట్గా అవుతుంది. నెక్స్ట్ డ్రింక్ మోర్ వాటర్, ఎంత వాటర్ తాగితే బాడీ అనేది అంత బాగా ఉంటుంది. సో మినిమం 4 liters లేదా మ్యాక్సిమం 3 liters వాటర్ తాగడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈట్ మోర్ లీఫీ వెజిటేబుల్స్, ఎక్కువగా ఆకుకూరలు అనేటివి ఎక్కువగా తీసుకోండి. నాన్ వెజిటేరియన్ కంటే కూడా వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోండి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది, హెల్త్లో యాక్టివిటీస్ అనేది, మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అవర్ హెల్త్ డిపెండ్స్ అపాన్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్. మన హెల్త్ బాగుండాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మీదే ఆధారపడింది. ఇప్పుడు కరోనా వచ్చిందని చెప్పి ఇమ్యూనిటీ ఎక్కువగా డెవలప్ కావాలని ఏం తినమంటున్నారు, గార్లిక్ తినమంటున్నారు. సో ఇలాంటివన్నీ ఎందుకు తినమంటున్నారంటే మనం తీసుకునే ఫుడ్ వల్లనే మన లోపల రెసిస్టెన్స్ పవర్, అంటే రోగం వచ్చినా కూడా తట్టుకొని ఫైట్ చేయగలిగిన శక్తిని ఏమంటారు, రెసిస్టెన్స్ పవర్ అంటారు. సో అది ఇంప్రూవ్ అవ్వడానికి మనకు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేటివి హెల్ప్ అవుతుంది. రోగ నిరోధక శక్తి అంటే వచ్చినప్పటికీ కూడా ఏదైతే మనకు యాంటీబ్యాక్టీరియా మనకు ఫైట్ చేస్తాయో వాటిని రెసిస్టెన్స్ పవర్ అనేసి అంటారు.
వాట్ ఈస్ డైజెషన్? వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ చీవ్డ్ ఇన్ అవర్ మౌత్? ఇప్పుడు మనం నోట్లో తింటాం కదా, మౌత్లో తింటాం కదా, నోట్లో వేసుకొని తినేస్తాం. సో అది ఎలా వెళ్తుంది, డైజెషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. డైజెషన్ అంటే ఏంటి? టేక్ డౌన్ చిల్డ్రన్. డైజెషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ అండ్ మేకింగ్ ఫుడ్ సూటబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఇన్ టు ద బ్లడ్. ఫుడ్ని ఏదైతే కన్వర్ట్ చేసి, డైజెస్ట్ అంటే మిక్స్ చేసి కన్వర్ట్ చేసి మన బ్లడ్లోకి దాన్ని అబ్జర్వ్ చేసేలాగా చేస్తుందో, ఫుడ్ విల్ బి డైజెస్టెడ్ ఇన్ స్టేజెస్ ఇన్ ద డైజెస్టివ్. ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఫ్యాక్టరీస్లో చూస్తే టమాటో కెచప్ తయారు చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారు, ఒక పార్ట్ 1లో టమాటోస్ అన్నీ వాష్ చేస్తారు. పార్ట్ 2లో ఏం చేస్తారు, టమాటోస్ అన్నీ కూడా క్లీన్గా పైన ఏమైనా తడి లేకుండా మాయిశ్చర్ లేకుండా క్లీన్ చేస్తారు. పార్ట్ 3లో ఏం చేస్తారు, టమాటోస్ని మ్యాష్ చేస్తారు. పార్ట్ 4లో ఏం చేస్తారు, కుకింగ్ అనేది చేసి పార్ట్ 5లో ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ చేసినాక పార్ట్ 6లో ఏం చేస్తారు, సీలింగ్ అనేది వేస్తారు. సో ఇలాగా ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ డైజెస్టివ్ సిస్టంలో కొన్ని పార్ట్స్ ఉంటాయి. త్రూ మన మౌత్ నుంచి స్టమక్లోకి వెళ్ళి ఎలా డైజెస్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. Teeth help us to cut the food into smaller pieces. A healthy adult generally has 32 teeth in his or her mouth. Teeth are essentially used for cutting, tearing, crushing and grinding different food materials we eat. సో మౌత్లో ఫుడ్ మనం తీసుకోగానే ఏమవుతుంది, మన టీత్ అనేటివి మొత్తం ఎన్ని ఉంటాయి, అడల్ట్స్కి 32 ఉంటాయి. చిన్నపిల్లలకైతే పుట్టినప్పుడు ఉండవన్నమాట టీత్. తర్వాత పెరిగే కొద్దీ మిల్కీ టీత్ వస్తాయి. దాని తర్వాత ఏమవుతాయి, నార్మల్గా అవి ఊడిపోయి మామూలుగా అడల్ట్స్కి ఉండాల్సిన టీత్ అనేటివి వస్తాయి అనమాట. మొత్తం ఎన్ని పళ్ళు ఉంటాయి, 32 టీత్ అనేటివి ఉంటాయి అనమాట. సో ఈ టీత్ అనేవి ఏం చేస్తాయి, మనకు హెల్ప్ చేస్తాయి. ఎలా హెల్ప్ చేస్తాయి, మనం తీసుకున్న ఫుడ్ని చిన్న చిన్న పీసెస్గా తయారు చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకోటి ఏం చేస్తాయి, కటింగ్, ఫుడ్ని లోపల కట్ చేస్తాయి. టైరింగ్, నెక్స్ట్ క్రషింగ్, ఫుడ్ అంతా కూడా మెత్తగా మ్యాష్ చేసి లోపలికి పంపిస్తాయి. నెక్స్ట్ ద సలైవా ఫ్రమ్ ద సలైవరీ గ్లాండ్స్ ఇన్ ద మౌత్ మిక్సెస్ విత్ ఫుడ్ వైల్ చీవింగ్ అండ్ మేకింగ్ ఇట్ ఏ పేస్ట్ అండ్ డైజెస్ట్ ద ఫుడ్ పార్షియలీ. ద టంగ్ హెల్ప్స్ us in chewing, mixing and swallowing the food. ఆల్రెడీ మనం సెన్స్ ఆర్గాన్స్లో చూసాం కదా, మనం బేసిక్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్లో నేర్చుకున్నాం కదా. సెన్స్ ఆర్గాన్స్లో మన టంగ్ అనేది ఏం చేస్తుంది, లికింగ్, చివింగ్, సాల్వింగ్. సో ఈ టీత్ ఏదైతే మనకు చివ్ చేస్తూ ఉంటుందో అప్పుడు సలైవా లోపల మనం, సలైవా అంటే ఏంటంటే లాలాజలం, అంటే మనకు ఏదైనా ఫుడ్ గురించి తలుచుకోగానే వెంటనే ఏమొచ్చేస్తాయి, నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా. సో ఆ వాటర్తో కలిపి ఏమవుతుంది, మిక్సప్ అయిపోయి మనం తిన్న ఫుడ్ అనేది మిక్సప్ అయిపోయి మన టంగ్ కూడా చివింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత స్వాలోయింగ్, మింగడానికి హెల్ప్ చేస్తుంది. ద ఫుడ్ ఎంటర్స్ ఇన్ టు ద స్టమక్ త్రూ ఈసోఫాగస్. ద ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద స్టమక్ అండ్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ గ్యాస్ట్రిక్ జ్యూస్. ఈసోఫాగస్ అంటే ఇక్కడ మీకు ఒక పైప్ లాగా కనిపిస్తుంది కదా, సో దీన్ని ఏమంటారు, ఈసోఫాగస్ అనేసి అంటారు అనమాట. సో ఈసోఫాగస్ ఏం చేస్తుంది, ఎంటర్స్ ద స్టమక్ త్రూ ఈసోఫాగస్. మన స్టమక్లోకి ఏదైతే ఫుడ్ వెళ్తుందో అది మన ఈసోఫాగస్ గుండా వెళ్తుంది. ఈ ఫుడ్ అనేది స్టోర్ అయి ఉంటుంది కదా, ద ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఫర్ సమ్ టైమ్, కొంచెంసేపు ఏమవుతుంది, స్టోర్ అవుతుంది స్టమక్లో. తర్వాత అది దేంతో మిక్స్ అవుతుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్తో మిక్స్ అయ్యి, మన తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. గ్యాస్ట్రిక్ జ్యూస్తో మిక్స్ అవుతుంది. ఇలా స్టోర్ అయిన ఫుడ్ ఏ జ్యూస్తో మిక్స్ అవుతుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్తో మిక్స్ అవుతుంది. ద ఫుడ్ చేంజెస్ ఇంటూ సెమీ లిక్విడ్ ఫామ్. మనం తిన్న ఫుడ్ అంతా ఏ ఫామ్కి అవుతుంది, సెమీ లిక్విడ్ ఫామ్కి అయ్యి. అండ్ ద మూమెంట్స్ ఆఫ్ స్టమక్ హియర్ ఆల్సో పార్షియల్ డైజెషన్ టేక్స్ ప్లేస్. ఇక్కడ కొంచెం డైజెషన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. మనం తిన్న ఫుడ్ అంతా స్టమక్లో ఈసోఫాగస్ గుండా వెళ్ళి ఒక పక్క స్టోర్ అయిన తర్వాత ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్తో కలిసిన తర్వాత ఒక లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఇలా లిక్విడ్ ఫామ్లోకి రావడం బట్టి అక్కడ మనకు పార్షియల్గా ఏమవుతుంది, డైజెషన్ అనేది జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, సో అలాగ పార్షియల్గా డైజెషన్ అనేది జరుగుతుంది. ఇంకా మిగతా డైజెషన్ పార్ట్ అనేది నెక్స్ట్ వచ్చే క్లాస్లో చూద్దాం. సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా చేయాలి, ఎలాంటి కుకింగ్ హ్యాబిట్స్ అనేవి, ఎలా గుడ్ హ్యాబిట్స్ అనేవి, గుడ్ కుకింగ్ హ్యాబిట్స్, గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇవి నేర్చుకున్నాం కదా. ఇంకా డైజెషన్ గురించి కూడా నేర్చుకున్నాం కదా. అందుకే ఎప్పుడు కూడా ఫుడ్ తినే ముందు కానీ ఫుడ్ మనం యూజ్ చేసే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సేఫ్గా, క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ లెసన్ మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను.